హలో అందరికీ, అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? మేమైతే బాగానే ఉన్నాము. ఇప్పుడు ఏప్రిల్ మే నెలల్లో అయితే టమోటా చెట్లకైతే సీజన్ కదా. ఈ ఎండాకాలంలో పూత పిందె బాగా రావాలంటే ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. ఎంత కష్టమో. ఇట్లా బెడ్ తోలుకొని మల్చింగ్ పేపర్ వేసుకొని నారు తెచ్చుకున్న వెంటనే నారు నాటుకోకుండా ఎండకు పెట్టాలి. 4 రోజులు ఎండకు పెట్టి వాటికి వాటర్ ఇస్తూ ఉండాలన్నమాట. అప్పుడే ఆ నార అయితే గట్టిపడి మనకు చెట్టు తొందరగా బతుకుతుంది. ఈ ఎండాకాలంలో వేడి ఎక్కువ ఉంటుంది కదా, ఎండలు ఎక్కువ ఉన్న దానివల్ల చెట్టు మొలకలు అయితే ఎక్కువ చనిపోయే అవకాశం ఉంటుంది కదా. అట్లా చెట్టు మొలకలు చనిపోకుండా మనమైతే జాగ్రత్తలు తీసుకుని మొలకలు అయితే నాటుకోవాలన్నమాట. అట్లా నాటుకున్నందువల్ల ఈ చెట్లు అయితే చూడండి పూత పిందె కూడా బాగా వచ్చింది. ఈ పూత పిందె బాగా రావడానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. అది ఏందనేది కూడా చెప్తాను నేనైతే. ఇక్కడ చూడండి అసలు ఏ రోగం అనేది లేకుండా చెట్టు అయితే ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. అసలు లొకేషన్ చూస్తుంటే నాకైతే చాలా మనశ్శాంతిగా అనిపించింది. అసలు ఇట్లాంటి పొలాల మధ్యలో గడపడానికి ఎంత అదృష్టం ఉండాలి అనుకున్నా నేనైతే. నిజంగా అది కూడా ఒక అదృష్టమే అన్నమాట. మనకు ఇట్లా పూత పిందె ఎక్కువ రావాలి అంటే మనం ఏం చేయాలంటే ఎండాకాలం ఎక్కువ ఉన్నప్పుడు డ్రిప్ సిస్టమ్ ద్వారా వాటర్ ఇస్తే చెట్టుకు సరిపోదన్నమాట. కాబట్టి ఇట్లా సాళ్ళు ఉన్నాయి చూడండి, ఈ సాళ్ళ మధ్యలో పైపు పెట్టి నీళ్ళైతే వాటర్ ఫుల్గా పెట్టాలన్నమాట. తేమ ఆరకుండా పెట్టినామంటే అప్పుడే మనకు పూత పిందె అనేది ఎక్కువ వస్తుంది. మనం కూడా క్రాప్ అనేది ఎక్కువ తీసుకోగలుగుతాము. ఇట్లా చేయడం వల్లే మనకు తోట అనేది బాగా అయితే వస్తుంది అన్నమాట. 1 ఎకరం టమోటా చెట్లు పెట్టాలంటే కనీసం ఒక 3 లక్షలు అయితే కంపల్సరీ ఖర్చు అయితే వస్తుందన్నమాట. ఈ టమోటా తోట అనేది కూడా అదృష్టంతో పోరాడుతామన్నమాట. మనము అదృష్టం బాగుంటే దేవుడి దయ వల్ల లక్షాధికారి అవుతాము. అదే అదృష్టం లేకపోయిందంటే మనము అడుగు తినాల్సిన పరిస్థితి అయితే కంపల్సరీగా వస్తుందన్నమాట. కాబట్టి మనం చేసేటప్పుడే ఖచ్చితంగా మనము జాగ్రత్తలు తీసుకొని అయితే చెట్లయితే పెట్టుకోవాలన్నమాట. అట్లా పెట్టుకుంటేనే మనకు ఇంత పంట వస్తుంది, క్రాప్ కూడా బాగా వస్తుంది అన్నమాట. మీరేమంటారు? బాయ్.